ఈ ఆగస్ట్ 18 శుక్రవారం రోజు ఆనంద బ్రహ్మ అనే సినిమా మీ ముందుకు రాబోతుంది. నేను ఫస్ట్ గీతాంజలి సినిమాలో మెయిన్ కథానాయకుడిగా ఒక క్యారెక్టర్ చేస్తూ సినిమా చేశాను గీతాంజలి. దాని తర్వాత చాలా కథలు వచ్చాయి. మళ్ళీ ఓ మంచి కథ వస్తే చేద్దామని ఆలోచనలో ఉన్నప్పుడు మహి గారు వచ్చి నా క్యారెక్టర్ చెప్పి ఈ సినిమాకి హీరో మీరు అని కథ చెప్పడంతో నేను ఆనంద బ్రహ్మ గ్యారెంటీగా నాకు కెరీర్కి బాగా హెల్ప్ అవుతుంది, హీరోగా నాకు కూడా ఒక మెట్టు తీసుకెళ్తుందని నేను చాలా బాగా ఫీల్ అయ్యాను. మెట్టు థ్యాంక్ యూ. దీంతో పాటు కూడా ఇంపార్టెంట్ క్యారెక్టర్లు ఉన్నాయి. ఆ కాలు తెచ్చండి, ఎందుకు తెంచండి అన్న కాలు అలా వేయకూడదు కదా. సినిమాకి హీరో అవును బయటే వేస్తారు, మా దగ్గర ఫోన్లే మీరు సీనియర్ కదా అని చెప్పాము. ఈ సినిమాకి హీరో అని చెప్పి నన్ను తీసుకొచ్చి హీరో నువ్వు ఆనందో బ్రహ్మ సినిమాలో నా క్యారెక్టర్ వచ్చి సిద్ధు క్యారెక్టర్. మీ నలుగురిని లీడ్ కాల్ తీసి అన్న, కాల్ తీసుకొని మాట్లాడుకోండి. కాల్ తీసే ఎందుకు అనవసరం, ఎందుకు కాదు హీరో క్యారెక్టర్ చేస్తున్నప్పుడు కొంచెం ఎలాగ ఒప్పుకుంటావు అన్న హీరో అని చెప్పి. నీకు నువ్వే అనేసుకుంటే అయిపోద్దా హీరో అని చెప్పి? ఎవరు చెప్పారు హీరో అని చెప్పి? మీకు మీరే హీరో అనేసుకుని అంటే ఇప్పుడు ఆనంద బ్రహ్మ హీరో ఎవరు? హీరో ఎవరు? ఈ సినిమా కన్ఫ్యూజ్ చేస్తున్నారు నన్ను. సినిమా చేసిన తర్వాత మీకు తెలియట్లే ఎవడు హీరోగా ఫోకస్ అవుతాడో ఎవడు. ఇప్పుడు నువ్వు హీరో సినిమాకి ఎందుకు హీరో చెప్పవు సార్? నవ్వుడు కాదు చెప్పురా, మాట్లాడితే కాదు. అవును ఫ్లోలో అన్నావు ఎప్పుడు హీరో హీరో నీకు ఎందుకు చెప్పాలి కదా. ఇప్పుడు గీతాంజలి ఎవరు హీరో? ఇప్పుడు గీతాంజలి హీరో కాదన్న. సరే నేను కూడా తీసేస్తాను కాలు. ఉండన్నా నువ్వు మాట్లాడి అన్న. గీతాంజలి హీరో మీరే అన్న, అందరికీ తెలుసు. మేము కూడా అది ఒప్పుకొని చేసాం. ఈ సినిమా అది చేయలేదు. ఈ సినిమా నాకు కథ చెప్పినట్టే, నా క్యారెక్టర్ చెప్పినట్టే అన్న నువ్వే హీరో డైరెక్టర్ చెప్పాడు. డైరెక్టర్ చెప్పాను నీకు విషయం. డైరెక్టర్ చెప్పాడు స్క్రీన్ లో చేసినప్పుడు కూడా ఏం కనబడదు. నువ్వు స్క్రీన్ చేసినందుకు హీరో ఎందుకు కనబడదు నీకు? ఏముందని నాకైతే హీరో అనేసి నాకు నేను ఫీల్ అవుతాను. ఏదా డాన్సా? మరి ఎలా హీరో? అది నువ్వు ఈ సినిమాకి ఎట్లా చెప్పు. నువ్వు ఈ సినిమాకి ఐటమ్ బాయ్వి. నువ్వు మధ్య మధ్యలో డాన్స్ చేసి వెళ్ళిపోతావు. ఈ సినిమాకి నీకు సంబంధం లేదు. ఈ సినిమాకి హీరో యాక్చువల్ నేను. మరి నేను కాకపోతే అది స్టోరీ రివాల్వ్ అయ్యేది నా మీద. నాకు ఫ్లాష్ బ్యాక్ ఉంది, స్టోరీ ఉంది, మొత్తం స్టోరీ అంతా రివాల్వ్ అవుతుంది. నేను ఇంటికి రావడానికి రీజన్ ఏంటి, దానివల్ల నాకు జరిగిన ఫలితం ఏంటి, ఈ మధ్యలో వచ్చిన క్యారెక్టర్లు ఈ తదితరులు. ఈ తదితరులు పెట్టుకొని ఇప్పుడు నేను హీరో కాకపోతే వీళ్ళు హీరో కాదు. భయ్యా ఒక్క నిమిషం. డైరెక్టర్ గారు నాతో ఏమన్నా తెలుసా, ఇందులో శ్రీనివాస్ రెడ్డి ఉన్నాడు, వెన్నెల కిషోర్ ఉన్నాడు, శకలక శంకర్ ఉన్నాడు, వీళ్ళందరినీ ఇంకో ఛాయిస్ ఉందేమో కానీ ఈ క్యారెక్టర్ మాత్రం మీరు చేయకపోతే అసలు క్యారెక్టర్ లేదంటే రమేష్ గారు అన్నారు. నిన్ను కూడా హీరో అన్నాడా? నేనేదో కొంచెం పర్లేదు, ఆయన ఏదో కొంచెం ఇది, ఆయన అట్లా కాదు. నువ్వు కూడా హీరోయిన్ ఫీల్ అయిపోతున్నావా? అయిపోయింది. ఇప్పుడు ఈ సినిమాకి ఒక హౌస్ అనుకున్నారు ముందు. అది ఎట్టి పరిస్థితుల్లో అందరూ ఇస్తారు. ఓకే, ఈ ఎట్టి పరిస్థితుల్లో ఆ హౌస్ అదే కావాలి, దానికి రిప్లేస్మెంట్ ఏదన్నారు. హౌస్ హీరో అయిపోద్దా? ఒక హౌస్ కావాలి, దానికి రీప్లేస్ లేదు, గుడిసెలో చేయలేము, హౌస్ లోనే చేయాలి. అవును, మరి ఇప్పుడు హౌస్ లోనే చేసినప్పుడు అదే హౌసే హీరో కదా. నాకు వేరే ఛాన్స్ లేనప్పుడు హీరో అనేది ఆ స్టోరీ ఆ హీరో చుట్టూ తిరగాలి. ఈ సినిమా మొత్తం తిరిగేది నా చుట్టూ కాదు. మీరు తదితరులు ఒక బ్యాచ్, మీరు ఒక బ్యాచ్, ఫ్రెండ్స్ బ్యాచ్ లాగా ఉండండి. మీరు ఏదో నువ్వు డాన్స్ చేసావు అని చెప్పి నువ్వు ఐటమ్ బాయ్ నువ్వు సినిమాకి మామూలు సన్నీ లియోను వాళ్ళు వస్తారు చూడు, అలా వచ్చావు డాన్స్ చేసావు వెళ్ళిపోయావు. సినిమాకి స్టోరీకి సంబంధం లేదు. నువ్వు వస్తే అరుస్తారేమో, లేకపోతే కొంచెం మంది నవ్వుతారు, తప్ప ఏం లేదు. ఈయన హీరో ఎందుకే? ఈయన హీరో ఉన్నాయి రెండు వేరియేషన్ ఈయనకి. ఆ రెండు వేరియేషన్ నువ్వు హీరో అయిపోతావా? ఈయనంటే ఓకే, ఈయన హీరో అంటే అసలు ఈ సంబంధం ఏంటి? మధ్యలో ఏదో డైలాగ్ చెప్పాడు, అవునే సినిమాకి అది ఒకటే డైలాగ్. హీరో నేను హీరో ఫిజికల్ గా హీరో కాకపోవచ్చు, నేను నంబర్ అన్నా, నేను కామెడియన్ కాదు. ఈ సినిమాకి హీరో నేను. ఇట్లా చెప్తే నేను పడిపోను. ఇలాంటి బిస్కెట్లు ఎన్నో తిన్నా ఇప్పటికి. నేను నంబర్ 1 కమెడియన్. అవునా, నేను నంబర్ 1 కమెడియనా? అయితే మీరే హీరోలు. అట్లా సంబంధం లేదు. నేను హీరో, మీరు తదితరులు. ఒక్క నిమిషం, ఈ సినిమాలో నీకు నైట్ కళ్ళు కనబడతాయి ఏంటే? నీకు రేచేకటి, అవును చెవుడు, అవును. నాకు ఫ్లాష్ బ్యాక్. వెంకటేష్ గారు ఓ సినిమాలో మూవ్ అయ్యచ్చు. దానికి వెంకటేష్ గారు హీరో కదా, పింగళి కన్నా హీరోనా?
చెప్పు ఇది డిసేబిలిటీ అనేది హీరో క్యారెక్టరేషన్. నాకు క్యారెక్టరేషన్ ఉంది, నాకు ఫ్లాష్ బ్యాక్ ఉంది, నాకు ఇలా ఎందుకు అయింది, దానివల్ల నేను ఇలా అయ్యాను. ఒక విషయం చెప్పనా, నాకు క్యారెక్టర్ తో పాటు నాకు ఫ్యామిలీ ఉంది, మీకుందా ఫ్యామిలీ? అరే ఫ్యామిలీ ఉన్నప్పుడే నువ్వు హీరోగా అర్థమైపోతుంది కదా, హీరోకైనా ఫ్యామిలీ ఉంటుందా? నువ్వు హీరో ఫాదర్ క్యారెక్టర్ అలాంటిది. నాకు ఫ్లాష్ బ్యాక్ లో నాకు లవ్, నాకు ఫ్లాష్ బ్యాక్, నన్ను మీ ముగ్గురు మెయిన్ ఫ్రెండ్ నువ్వేనే. మెయిన్ ఫ్రెండ్ నువ్వే. డైరెక్టర్ ఫోన్ చేస్తాను, ఆయన అడుగుదాం, ఆయన చెప్తాడు ఏమనంటే అతి మంచి, నేను చాలా మంచి నన్ను బిల్డప్ ఇస్తున్నాడు. మళ్ళీ ఇంగ్లీష్ మాట్లాడినప్పుడు అర్థమైంది. అదే అయ్యో ఇంగ్లీష్ లో ఎక్కుంటాడు, వీడికి అర్థం కాదు, హీరో అనుకుంటాడు, వాడికి అసలే అర్థం కాదు. ఇట్స్ హీరోయిజం లాగా, యూ షుడ్ యాక్ట్ లైక్ హీరో అని ఉంటాడు, వాడు హీరో. ఫోన్ చేద్దామా? అయ్యో సరే, ఇప్పుడు మీరు కమెడియన్ మెంబర్. ఓకే స్పీకర్ అయింది. హీరోలు గొడవ ఏంటి బాగా డైరెక్టర్ సార్, మన ఆఫీస్ లో ఉన్నాం సార్, మీరు ఎక్కడ ల్యాబ్ లో ఉన్నారా? కాదు సార్, ఇప్పుడు మీరు చెప్పండి కథ చెప్పినప్పుడు నాకేం చెప్పారు సార్? నేను ఇంగ్లీష్ లో మాట్లాడతారు, మాకు సగం అర్థం కాదు, సగం అర్థం. సార్ ఒకసారి కాదండి. హలో, ఏం డైరెక్టర్ గారు, మీరేం ఒకరు తెలియకంటే ఒకరు మోసాలు చేసి వాళ్ళ పేరు చెప్పి వీళ్ళు హీరో అని చెప్పి వీళ్ళు హీరో అని చెప్పి మీరు మోసం చేసి కథ చెప్పి ఇక్కడ తీరమో చూస్తే మొత్తం ఎవడు హీరో అంటే ఇక్కడ ఒప్పుకోవట్లేదు. ఆయన హీరో అని చెప్తున్నాడు, ఈయన హీరో చెప్తున్నాడు. అసలు నీ దగ్గర డైరెక్టర్ నంబర్ లేదు, అర్థం కదా, నువ్వు ఐటమ్ బాయ్ సార్. ఇవన్నీ కాదు సార్, నువ్వు ఐటమ్ కలిసి రమ్మని చెప్పాను. ప్లీజ్ తొందరగా రండి, బాగోదు. ఫోన్ పెట్టే బాగా లేదు నీకు. ఆయన ఎక్కడ కూర్చుంటాడు? ఇప్పుడు నేను హీరో గారిని నేను లేకను, నిలబడి మాట్లాడిస్తా. నేను హీరో గారిని నేను లేకను, నువ్వు నిలబడి మాట్లాడిస్తావా? అప్పుడే నువ్వు హీరో కాదు, డైరెక్టర్ రెస్పెక్ట్ ఇవ్వాలి, నేను నిలబడతా. కాదు ఇప్పుడు డైరెక్టర్ గారు, ఇప్పుడు అంటే గొడవలు అయిపోతాయి. ఇక్కడ ఎవడు గొడవ పెట్టుకోవడానికి రాలే, కొద్ది రోజులు పని చేసుకొని మంచి పేరు తెచ్చుకునే మరి అలాంటప్పుడు అరవకుండా ఉంటే ఎలాగైపోద్ది? అరవడం కాదండి ఇక్కడ, అదే అర్థం చేసుకోవాలన్నా. నాకు ఇప్పుడు కూల్ గా అడిగి కూల్ గా ఆయనతో సమాధానం ప్రమోషన్స్ సినిమా జనాల నుంచి ఫోన్లు వచ్చిన విధానం, హైప్ ఇవన్నీ వచ్చినప్పుడు ఎవరు క్రెడిట్ వాడు కోరుకుంటాడు, తప్పే ఉంది. ఇప్పుడు నాకు అది చెప్పినప్పుడు సిద్ధు అనే క్యారెక్టర్ వాడి ఎమోషన్తో పాటు ముగ్గురు ఎమోషన్ తీసుకొని వెళ్తూ కథలో చాలా బాగా నడిపిస్తాం. మెయిన్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ చెప్పారా లేదా సార్? చెప్పాను. మీకు నాకేం చెప్పారు, బేసిక్గా రాజు అనేది దాని ఫ్లాష్ బ్యాక్, ఆయనకు డిసబిలిటీ ఉంది, దాని జయించిన విధానం, దానికి రీజన్ ఉంది, ఆయన ఎందుకు వచ్చాడు, ఆ హౌస్ వెళ్ళడానికి రీజన్ ఏంటి, దానివల్ల జరిగింది ఏంటి, దాని తర్వాత రాజు ఫ్రెండ్స్ అందరూ, రాజుతో పాటు ఒక బ్యాచ్ వస్తుంది, అది ముగ్గురు. ఇదన్నీ మీరు చెప్పారా లేదా? నిజం సార్, చెప్పాను. అండ్ ఇట్ ఇస్ ట్రూత్ యాజ్ వెల్ అండి. ఇప్పుడు తులసి క్యారెక్టర్ చాలా మెయిన్ అండి, ఎందుకంటే ఇందులో 2 వేరియేషన్స్ క్యారెక్టర్ ఇప్పుడు మీకు చేయలేదు. ఎవరినైనా తీసేయచ్చేమో కానీ మీరు మాత్రం తీయడానికి లేదు. ట్రై చేశాము కానీ మళ్ళీ చూస్తే మీరే కనిపించారు అని అన్నారు. అప్పుడు నేను అదే ఫీల్ అవుతుంది సార్. అవును, మీరు ఫీల్ కావడంలో ఇట్స్ వెరీ అబ్సల్యూట్లీ కరెక్ట్. ఇప్పుడు ఫ్రెండ్స్ క్యారెక్టర్ మీరు హీరో చేసాం, మీరు నేను ఫ్రెండ్ క్యారెక్టర్ కామన్ అది, బట్ అట్లా చెప్పలేదు కదా నాకు. అందులో మీరు ఇప్పుడు మీకు తెలుసు సార్, మీతో చెప్పాడా సార్ నన్ను పెట్టుకుంటే 6 జిల్లాలు బిజినెస్ అయిపోయింది చెప్పారా? అవన్నీ చెప్పడం మీకు తెలుసు కదా, పర్సనల్ చెప్పడం మీకు ఉండి ఉన్నట్టు తెలుసుకోవడానికి. మీరు నాకు కథ చెప్పినప్పుడు నాకు బేసిక్ గా మీరు మొత్తం ఇంగ్లీష్ లో చెప్పారు, నాకు అర్థం కాదని చెప్పారు. మీకు అర్థం కానప్పుడు పాయింట్ అర్థమైంది కానీ ఇది అంటే ఓకే నాకు అర్థమైందంటే ఇప్పుడు ఏం చెప్పండి సార్, నలుగురు హీరోలా ఇందులో నేనా ఏంటంటే అలాగేం కాదండి, ఎవరి క్యారెక్టర్ వాళ్ళు చేస్తున్నారు, బట్ మీరు మాత్రం హీరో క్యారెక్టర్ మీరు అన్నారు. అప్పుడే నేను సంతకం పెట్టి ఇక్కడ నుంచి వెళ్ళాను. మీరు ఇప్పుడేమో ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయనతో ఆయన హీరో అంటున్నాడు, ఈయనకి ఈయనకి ఐటమ్ అంట, ఐటమా నేను ఆయన హీరో క్యారెక్టర్ ఐటమ్ అనొచ్చు. ఆయన ముందు ఆయన చెప్పమానండి ఐటమ్ అనొచ్చు, మీరు అడగండి, ఆయన గట్టిగా అడగండి. మీరు ఏముంటే నాకు అర్థం కాదు. నువ్వు హీరో, నువ్వు అంటే ఈగోకి క్యాన్సర్ కైనా మెడిసిన్ ఉంది కానీ ఈగోకి లేదండి, దానికి మందు కనిపెట్టి చెప్పండి మరి అక్కడ చెప్పండి. అంటే ఇప్పుడు మందులు మెడికల్ షాప్ ఏదో చెప్పేస్తే మేము దాని ప్రకారం మసుకుంటాం కాదండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ ఈస్ వాట్ ఐ సెడ్ ఇస్ ట్రూ. ఇండివిజువలీ ఐ టోల్డ్ దట్ యు ఆర్ ద నలుగురికి
ద థీమ్ ఆఫ్ ద ఫిల్మ్ వచ్చి ఒక మనుషులు దయాలను భయపడించడం. అది మన థీమ్ అయినప్పుడు ఆ థీమ్ని అబ్జెక్టివ్ ఫుల్ఫిల్ చేయడానికి ఒక 4 క్యారెక్టర్లు ఉన్నాయండి. ఏ ఒక్క క్యారెక్టర్ లేకున్నా కానీ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ దట్ ఇట్ ఈస్ ద అబ్జెక్టివ్ ఇస్ మెడ్ త్రూ దిస్ 4 క్యారెక్టర్స్. రెండు ఇప్పుడు అందరం తదితరులుగా అండి. దీనికి ఇప్పుడు మీరు తదితరులు అయితే హీరో అవుతే ఉండాలి కదండి సినిమాకి. హీరో ఎవరు అప్పుడు మీరన్నా చెప్పాలి. ఇప్పుడు ఆ హీరో ఎవరు అనేది ఇప్పుడు మీరు డిసైడ్ చేసి వెళ్ళాలంటే హీరోనా ఓన్లీ క్యారెక్టర్ లా అది కూడా క్లారిటీ. ఇప్పుడు మహాభారతంలో పాండవులు ఉన్నారంటే ఎవరు హీరో అండి? ఇదే డిస్కషన్ మీరు అక్కడ వాళ్ళని అడిగింటే వాళ్ళు కొట్టుకునింటే మహాభారతంకి కృష్ణుడు హీరో. ఈరోజు జన్మాష్టమి. హ్యాపీ కృష్ణాష్టమి. ఇదే ప్రశ్న కృష్ణుడికి వేసింటే ఆయన ఆ పాండవుల్లో ఎవరు హీరో అని చెప్పే స్కోప్ ఉందా? ఇక్కడ ఇప్పుడు ఏమైందో తెలుసా ఆయన అన్నది, ఈయన కృష్ణుడు, పాండవులు వెళ్ళి కృష్ణుడిని అడిగితే కృష్ణుడు కృష్ణుడా ఇప్పుడు ఈయన కృష్ణుడు, మనం ల్యాండ్ ఎవరిది? ఆ ల్యాండ్ పొట్టించారు కొట్టుకోవాలి యుద్ధం ద్రౌపది. It's a generic question. I just thought about it. I mean, see, predominantly రేపు జనాలు సినిమా చూసిన తర్వాత నేను హీరో అని జనాలు ఒప్పుకుంటారు. ఆ జనాలు ఓకే సార్, ఈ రోజు పక్కనే పెడదాం. హ్యాపీ కృష్ణాష్టమి. సరే ఓకే. ఇప్పుడు డైరెక్టర్ గారు ముక్కు కొంచెం పొడుగునప్పుడు వాళ్ళు ఆలోచించాలి. నమ్మద్దని ఐటమ్ లే నిలబడతాయి ఒక్కోసారి సినిమాలో. ఐటమ్ సాగిన వాళ్ళు సినిమా వచ్చేసి మధ్య జరిగించి వెళ్ళిపో సినిమాలో ఎక్కువసేపు అంతే. See, I mean, the definition of hero or why I think మీరు ఒక్కొక్కరు హీరో అని చెప్పడానికి కారణం ఏంటంటే యూ స్టార్ట్ ఆఫ్ యాజ్ అండర్ డాగ్స్, యూ బికమ్ ఏ హీరో ఇన్ ద ఫిల్మ్. అండర్ డాగ్స్ ఫీల్ అవ్వకు. అదే నేను ఇంకేదో అనుకున్నాను. మీరు కొంచెం అందరికి అర్థమయ్యేటట్టు బెటర్ కాదు సార్. అంటే ఆల్ ద 4 పాత్రలకి దే హ్యావ్ దేర్ ఫ్లాస్, దే హ్యావ్ దేర్ వీక్నెసెస్. ఇవన్నీ ఉండి కూడా స్ట్రాంగెస్ట్ ఆఫ్ పీపుల్ కూడా కరేజియస్గా ఫేస్ చేయలేని ఒక సర్కమ్స్టాన్స్ కానీ ఒక సిచ్యువేషన్లో మీ పాత్రలు when they're put across to such a big uphill challenge or task, they take over them and they successfully trump. And hero is someone who can overcome obstacles. నాకు తెలిసినంత వరకు మీరు ఇండివిజువల్గా మీరున్న క్యారెక్టర్స్లో మీకు వాట్ ఎవర్ ద ఛాలెంజెస్ త్రోన్ యూ హెవ్ టేకెన్. దట్ ఇస్ ద రీజన్ ఆఫ్ వై ఐ సెడ్ యు ఆర్ ఎ హీరో. సో ప్రతి క్యారెక్టర్ హీరోనే ఈ సినిమాకి. మీ నలుగురు హీరో అండి. ఇంకా చాలా మంది మీ నలుగురు ఒక కంపోనెంట్ అండి. ద కంపోనెంట్ ఆఫ్ ఆల్ పుట్ టుగెదర్ ఈజ్ వన్ కంపోనెంట్, ఈజ్ అ ప్రొటాగనిస్ట్ ఇన్ ద ఫిలిం. ఈచ్ వన్ ఇండివిజువల్గా ఆ అబ్జెక్టివ్ని ఫుల్ఫిల్ చేసుకున్నకి డిఫరెంట్ డైమెన్షన్స్ డ్రామా గురించి యూజ్ చేసుకున్నది వల్ల మీరు ఇప్పుడు గ్యాంగ్ లీడర్లో చిరంజీవి అయితే నలుగురు సమానం అంటారు. అలా అర్థం చేసుకోవాలి కదా. మరి ఆయన గ్యాంగ్ లీడర్లో చిరంజీవి మీరు అయితే ఆన్సర్ చేయలేదండి. ఇంతమంది పాండవుల్లో ఎవరు హీరో అని మీరు చెప్పలేంత వరకు నేను మీ ఈ సినిమాలో ఎవరు హీరో అని చెప్పలేనండి. సో ఇఫ్ యూ కెన్ ఒకసారి భారతం చదివి మళ్ళీ చెప్తాం. ఇదిగో మళ్ళీ సినిమా చూపించకండి ఎవరికి. నిజంగా నేను సరదాగా ఏదో గొడవ పడుతుంది కానీ మా క్యారెక్టర్లు ఇండివిజువల్ క్యారెక్టర్లు తీసుకున్నప్పుడు ఎంతసేపు మా క్యారెక్టర్ గురించి చెప్పుకోవడం కాకుండా మన ఇద్దరు బాత్రూమ్ సీన్ మాత్రం నాకు బాగా ఇష్టం. ఫేవరెట్ బాత్రూమ్ సీను నాకు ఫేవరెట్ సీను. మనోడిది భరణి గారు ట్రాక్ నాకు బాగా నచ్చింది. మనోడి హీరో అవ్వాలనుకున్నప్పుడు భరణి గారితో ఉండే ట్రాక్. ఈయన ఎప్పుడు 24 గంటలు నా పక్కనే ఉంటాడు కానీ నేను లేకుండా షూట్ చేశారు ఒకటి ఓ పిల్లతో, చిన్న పిల్లతో. తాగిన తర్వాత పచ్చకొట్టుడు కొడుతుంది. అది బాగా నచ్చింది కానీ బాగా రాశారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. అండ్ సార్ ఇన్ కేస్ ఐ డోంట్ ఇప్పుడు మన ఇద్దరం వేయకపోతే బాగోదు. మీరు ఊపేసేయండి ఇంత దగ్గరలో ఉండి పక్కకి ఉండదు. సో మీకు మా నలుగురిలో మీకు ఇష్టమైన క్యారెక్టర్ ఏంటి, ఎందుకు ఒకటి? అండ్ మీకు మా నలుగురిలో మీకు ఎవ్రీ పర్సన్ కి కొన్ని స్ట్రాంగ్ పాయింట్స్ ఉంటాయి, కొన్ని నెగటివ్ పాయింట్స్ ఉంటాయి. చెప్పే ముందు స్మాల్ బ్రేక్. ఆపు తాత, ఈ కథ నాకు తెలుసు. ఒక ఇల్లుంది, ఇంట్లో దయ్యం ఉంది. ఆ దయ్యాన్ని చూసి మనుషులు భయపడతారు, అంతే కదా? లేదమ్మా, ఈ కథలో మనుషులు చూసి దెయ్యాలు భయపడతాయి. పంచభూతాలు పంచేంద్రియాలతో ప్రాణం పోసుకున్న మనిషిని అహం బ్రహ్మస్మి అన్నారా? ఆఫ్టర్ ఆల్ చావు పుట్టుకున్న మధ్య కొట్టు బిట్టాడే దయ్యాలను చూసి భయపడారా? చెప్పండి. ఓకే సార్. ఇంట్రాగేషన్ లెవెల్ ఉందండి. నలుగురిలో ఫేవరెట్ క్యారెక్టర్ ఏంటో ఎందుకు అడుగుతున్నారంటే మీరు అంతగా ప్రేమించిన క్యారెక్టర్ ఏంటి, తర్వాత వచ్చిన ఐటమ్ క్యారెక్టర్స్ ఏంటి, అలా కొంచెం తెలియాలంటే. ఓకే సార్. When I thought about the idea
ఫస్ట్ ఇనీషియల్ క్యారెక్టర్ వచ్చిన క్యారెక్టర్ తాగుబోతు అంటే బేసికలీ నాకున్న ఇంటెలిజెన్స్ ప్రకారం ఒక తాగినోడు అయితే సమ్మన్ వెన్ ఈస్ ఫుల్లీ డ్రంక్ స్క్రిప్ట్ పరంగా వెన్ ఐ రోట్ ఇట్ అండ్ ఐ థింక్ తాగుబోతు రమేష్ స్క్రిప్ట్లో నేను ఎప్పుడు ఐ నెవర్ రైట్ క్యారెక్టర్స్ సేయింగ్ దట్ ఐ మీన్ తులసి అనే క్యారెక్టర్ ఉంది బ్రాకెట్స్లో ఐ నెవర్ రిటర్న్ ఎనీ క్యారెక్టర్స్ నేమ్ ఫర్ ఎనీ ఆఫ్ మై స్క్రిప్ట్స్ ద ఓన్లీ పర్సన్ ఐ రోట్ వాస్ తాగుబోతు రమేష్ అండ్ ఫర్ గుడ్ ఆర్ బ్యాడ్ ఈజ్ ద థింగ్ బ్రో కంగ్రాచులేషన్స్. బట్ ఐ మీన్ అగైన్ క్యాస్ట్ చేసేటప్పటికి వచ్చినప్పటికి రమేష్ గారు తప్ప వేరే ఎవరినైనా చేద్దామని వీ ట్రైడ్ అ లాట్ ఆఫ్ ఆప్షన్స్ ద రీజన్ బీయింగ్ ఈజ్ నాట్ దట్ ఆయన హీ కెన్ స్లీప్ వాక్ దిస్ ఆయన చేసిన అన్ని మూవీస్లో ద మూమెంట్ హీ కమ్స్ పీపుల్ ఆర్ ఎగ్జైటెడ్ అండ్ హీ నోస్ దట్ హీస్ డ్రంక్ ప్రాబ్లం ఏమవుతుందంటే వెన్ ఆడియన్స్ ఆర్ ఆల్రెడీ ప్రీ ఫిక్సేటెడ్ టు హిమ్ దట్ హీస్ ఎ డ్రంకర్డ్ ఇతనికి ఓ దయం వచ్చినా కానీ ఇది అతన్ని క్యారెక్టర్ని చూస్తారా తులసి అని చూస్తారా లేదా రమేష్ అనే క్యారెక్టర్ ఈజ్ సో డామినెంట్ దట్ ఇట్ ద నావెల్టీ బై ఇట్ బి లాస్ట్ అని దట్ వాస్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ అండి బట్ we tried a lot, we tried all the options and I think eventually we went along with it and I don't regret for it. And so అంటే 4 క్యారెక్టర్లు మీకు బాగా నచ్చింది కాదు రాసింది I mean నచ్చే రాస్తా there are only 4 characters in the film. చెప్పండి సార్ మేము ఏమన్నా There's no diplomacy in that. సినిమా అయిపోయింది కాబట్టి ఇప్పుడు I don't need to be nice to as well. So ముందు కాబట్టి అప్పుడు కాబట్టి అలా చెప్పారు. So I'm being both blunt and truthful, which is truth, which is what it is. And in Sidhu character ఇంకా ఆయన తర్వాత ఏం చెప్పిన వేస్ట్ sir. అండ్ బట్ ఇవన్నీ అయిపోయింది ఫిక్స్ అయిపోయింది మాకు ఇప్పుడు ఏంటంటే లేదు sir, లేదు. ఒక్కొక్క క్యారెక్టర్ లో It is not my favorite, sir. It will be unfair. The reason I told is, I mean, when you think about the subject, దయానికి భయపడిన మనిషి ఎవడు ఉంటాడు అంటే కామన్ సెన్స్ నాకున్న తెలివితేటలకు ఫస్ట్ వచ్చిన క్యారెక్టర్ వచ్చి ఇమీడియట్ గా అది విచ్ వన్ తాగుబోతు అనేది ఫర్ ద అదర్ క్యారెక్టర్స్ ఐ హ్యాడ్ టు డిగ్ ఇన్ డీప్ ఐ హ్యాడ్ టు మేక్ ఇట్ అండ్ ఇట్ ఈస్ నాట్ ఎ ఫేవరెట్ అండ్ ద సెకండ్ క్యారెక్టర్ వాజ్ అ బ్లైండ్ గై బ్లైండ్ బికాస్ ఇన్ సేమ్ కామన్ సెన్స్ మనకున్న ఇంటెలిజెన్స్ కి గుడ్డోడు ముందర దయ్యం వచ్చేస్తే ఏమవుతుందిరా అనేది వాజ్ ద సెకండ్ థింగ్ విచ్ ఐ క్రాక్ట్ and but I had later on తీసేసేది we had to use it because normal గా సౌండ్ వచ్చినప్పుడు he had to react అనేది the challenge with that was there were a lot of that కిషోర్ రాజుస్ క్యారెక్టర్ కి ఆప్షన్స్ ఇన్యూమరబుల్ అండి ఇక్కడ వచ్చేటట్టు ఫీల్ అవుతారు honestly as well that is the character where they had lot of suggestions everyone whatever everything I mean it is the easiest to do or whatever they thought. Why I strongly felt Kishore wanted, I wanted Kishore is because మిగతా 3 characters in a scene have dialogues or they are very vibrantly loud and they stand out and pull off. I have wanted someone to be very subtle and still be there, make their own ground in the presence and still be felt. That is hard. Adi someone who is a performer who is in control itself can do that. లౌడ్ చీకీ లైన్స్ ఉన్నాయి ఫటా కొట్టారు అది పంచ్ లైన్ చెప్పారు అంటే ఎస్ హియర్ ఆర్ దేర్ వీ కెన్ పుల్ ఇట్ ఆఫ్ అండి ఐఎమ్ నాట్ ఎగ్జాగరేటింగ్ ఇట్ ఈస్ హానెస్ట్లీ వెన్ దే సీ ద ఫిలిం ఐ థింక్ ద రీజన్ వై కిషోర్ ఈస్ బీన్ కాస్ట్ ఇస్ అబ్సల్యూట్లీ దేర్ ఇట్ ఈస్ ద హార్డెస్ట్ రోల్ టు పుల్ బికాస్ నలుగురిలో ఉన్నప్పుడు నేనేం సి యాజ్ ఎ డైరెక్టర్ యూ కెన్ టెల్ సార్ మీ లైన్ ఇది సార్ ఇది ఉందంటే ఓకే సూపర్ ఆయన చెప్పడానికి ఏం లేదు నాకు ద ప్రాబ్లమ్ ఈజ్ నో వాట్ డస్ ఇట్ డూ he has to invent something and try to do something about it. బాగా చేసుకుంటూ వెళ్ళాడు సప్పుడు కాకుండా నేను చేసింది కన్నా I think it's a honest truth. There were lot of things. There's no 2 things about it which were added in the script when it was done. For example, ఒకతను వచ్చి ఛాలెంజ్ చేస్తున్నప్పుడు there was no instruction made to Kishore to what it was. Ideally, a mediocre artist would have been kept quiet asking for an instruction of the director. Okay, man, ఇది but a good performer or a thinking actor where comes in is he knows what is happening around. He knows where to get in without disturbing the flow of it or he trying to pop up and say with what it is. Thank you, sir. There were more than 2 or 3 things where this is where I mean I think this will be his best work. My honest opinion. It's not because I wrote it. It is because he really came in between 3 loud characters, stormed his ground and said yes. వితౌట్ బీయింగ్ ఎనీథింగ్ చీకీ ఆర్ లౌడ్ దేస్ నో ఒక పంచ్ డైలాగ్ కానీ మీరు అంత ఈజీగా వదిలే క్యారెక్టర్ రాసే విధానంలో నైట్ అంత ఇదిగుండి మళ్ళీ పొద్దున్నే అది తీసి గురి చూసి కొడతా ఉంటారు నైట్ కళ్ళు కనపడవు ఈడు ఏడురా అని చెప్పి చూస్తే
దానికి తీసుకొని ఇలా కొడతా ఉంటాడు. ఏం చేస్తున్నావు అంటే మాట్లాడు తీసి పెట్టి ఏం చేస్తున్నా అంటే ట్రై చేస్తాను సార్ గురి చూసాను. రాత్రిపూట ఏమో కళ్ళు కావడం, పగలు మళ్ళీ గురి చూసుకోవడం. That was the first scene we shot, sir. I mean, honestly, I've never directed comedy, and comedy is a different ball game together. I keep repeating same thing in all interviews. A writer can write 50% with comedy, and it is the other artist, whoever it is would have done this film, the artists get that to life, and because it is a different ball game altogether. Naga realization happened only when I worked on the first day, when you both came together. It was not in the thing. Na script I can put it across. bathroom Action lo ledu, em ledu. అంటే రెడ్ అన్న గారితో యాక్చువల్లీ అంతకుముందు ఇంత ఫుల్ ఫ్లెజ్ గా పనిచేయలేదు. బట్ బికాస్ ఆఫ్ హిస్ టైమింగ్ దట్ వాస్ మోర్ ఈజీ. ఏంటంటే ఇప్పుడు ఒక కపుల్ ఆఫ్ పంచెస్ దగ్గర ఆగిపోయింది యాక్చువల్లీ మనం రాసుకుంటాం. బట్ రెడ్ అన్న వల్ల కొంచెం అడుగులు వేయడము మళ్ళీ రావడం అలాంటివన్నీ. మీ గురించి చెప్తాను. నేను ఎప్పటి నుంచి చెప్తాం అనుకున్నాను అన్నమాట. బేసిక్గా అరవై సినిమాలు చాలా చేశాను కదా. ఇప్పుడు ఫ్రేమ్లోకి వెళ్ళిన తర్వాత ఎవరి క్యారెక్టర్ వేసిన అంటే మొత్తం తెలిసిపోతుంది కదా. ఎవరి రేంజ్ లో ఉంది, ఎవరు తిరిగి ఉంది, ఎవరు తిరిగి ఉంది. కొన్ని క్యారెక్టర్లో కొన్ని ఎలాగుంటుంది అంటే కట్టేస్తారు. కట్టేస్తారు బేసిక్ తన క్యారెక్టర్ అంటే తాళ్ళతో కడితే ఎలా ఉంటుంది అలా కట్టేస్తారు. అదే కట్టడం అంటారు దాన్ని. కనబడదు, వినబడదు అంటే ఇంకా దానికి మించిన ప్రమాదకరం ఇంకోటి లేదు. అంత శిక్షలు ఇంకోటి లేదు. అందులో నుంచి కూడా పర్ఫామ్ చేసి అది చేశాడు అనేది నేను నిజంగా ఈ విషయంలో హ్యాట్స్ ఆఫ్ మై బ్రదర్. గొప్ప విషయం కనిపెట్టావు నిజంగా. కానీ ఒక మనిషికి కనబడడం, వినబడడం దానికి మించిన ఇంకేముందన్న, ఇంకా వేరే లేదు కదా. అందులో కూడా అట్లా పక్కన పెట్టి కూడా చేసాడంటే నాకు నిజంగా యాక్సెప్ట్. నాకు ఒకటి సార్, నేనేమిటంటే జనరల్గా నేను చెప్పుకోవాలి, ఈ టైంలో నాకు ఇలాంటి రోల్ మీరు అన్నట్టు అన్న కిషోర్ అన్న ఏంటంటే కిషోర్ అన్న అన్న శ్రీనివాస్ రెడ్డి అన్న ఎందుకే నచ్చినావు లేదా చిన్నగా ఎందుకు టెన్షన్ పడుతున్నావు అనే టైంలో వేషం పడుతుంది. నాకు కాన్ఫిడెన్స్ ఏంటంటే వీడు పాయింట్ ఆఫ్ లో వీడు అంటే లౌడ్ కామెడీ కదా మా ఇద్దరు. వీళ్ళ జోనర్ కంప్లీట్ వేరు. శ్రీనివాస్ రెడ్డి అని వచ్చి స్క్రిప్ట్ చూసి మీతో డిస్కషన్ చేసి అంటే అంటే రమేష్ ఇది ఉంది, ఇది ఇప్పుడు నాకు 2 వేరియేషన్స్ అంటే నేను కొంచెం ఫస్ట్ టైం టెన్షన్ పడుతున్నా, తాగపోతే అంటే చేసేస్తా. అట్లా కాదు, ఆ ప్రభావం రావద్దు, బ్రాహ్మడికి అది కొంచెం నీట్గా ఉండాలి. అన్న ఇదేంటి ఇది ఇలా చెప్పు, ఇది ఒకటి అన్నగారికి అన్న ఇది అరే నువ్వు కొన్ని వదిలే డైరెక్ట్ చెప్తాడు కానీ ఫ్లోలో కొన్ని వదిలే అంటే మీరిద్దరు ఉండడం మా కాంబినేషన్ మేము చేసాం, మీరిద్దరు ఉండడం మా ఇద్దరికి బాగా బ్లెస్ అని నేను అనుకుంటాను. నేనేది అనుకుంటున్నా బ్రదర్. ఇప్పుడు హీరో మేమిద్దరం ఈ సినిమాకి. అదే ఐటమ్ మళ్ళా హీరో ఐటమ్ ఫాదర్ నేను చెప్పింది కరెక్ట్. మీరు ఇంకేం మాట్లాడదు. ఐటమ్ ఫాదర్. No, with most actors మా బ్రదర్సే కావాలి. మీతోనే కదండి. ఇట్స్ either technicians or with the artists. I never give a lot of instructions. I find it offensive. I don't like the word. అదొకటి బాగా అబ్జర్వ్ చేసింది ఏంటంటే అనీష్ గారికి కూడా సీన్ చెప్పేటోడు. I don't like the word directing. The honest గా ఎందుకంటే it is collaborating and I'm not being humble. దానివల్ల మాకేందంటే ఇప్పుడు మీ సైన్స్ ఎక్కువ లేకపోవడం వల్ల ఒక రకంగా మేము అంటే అది మళ్ళీ నువ్వు తిట్టుకోకు, మా ముగ్గురికి కొంచెం అంటే కొంచెం రెస్పాన్సిబుల్ గా ఉండేవాడు. అదొకటి అన్న ఒక సీన్ చెప్తా, కొంచెం రెస్పాన్సిబిలిటీ అయితే ఉంది. The thing is that the artists are they are artist and as individual. If I tell you how to interpret it, I'm insulting your intelligence, which I don't want to do. The reason why I hired you is I think you're capable and you're smart enough that if at all నేను చెప్పాలి మీరు ఇట్లా వంగాలి సార్ లేదా మీరు ఇట్లా అవ్వాలా ఈ టైంలో చెప్పాలంటే I shouldn't be hiring you. I should have hired someone who knows the job better. అయితే అన్న అది ఉంది కదా, నేను ఇక్కడ నుంచి స్థాయి వచ్చి చిరంజీవి తమ్ముడే అంటారు, అరే ఆ టైమింగ్లోనే రావాలి. ఓకే అన్న నేను చూసుకుంటా ఇది ఇతను చిరంజీవి తమ్ముడు ఏమవుతుంది తమ్ముడు అనేది ఇలాంటి టైమింగ్ రియల్ గా స్క్రిప్ట్ లో లేదు సార్. మనం అప్పుడు అనుకోని అరే మరి నార్మల్ అయిపోయింది, అక్కడ నుంచి ట్రాలీ వచ్చే లోపు నేను వచ్చి నడుచుకుంటూ వస్తా, ఆ లోపు ఇక్కడ సో నేను ఏదో అనుకోవాలి అనుకునేది ఏదో. అది నాకు ఒక 2 మంచి క్రాస్ వర్డ్ పజల్స్ ఇచ్చింది మాత్రం. I think script paranga the third character was Pichi sir. అంటే I thought mad person. ఓ పిచ్చోడు ముందర దయ్యం వస్తే ఏమవుతుంది కానీ ప్రాబ్లం ఏంటంటే ఆ క్యారెక్టర్ కి పిచ్చి పూర్తిగా అంటే మొత్తం పిచ్చోడే ఉంటే దెన్ దెర్ ఇస్ నో డ్రామా. అంటే
ఒక సినిమా పిచ్చోడు, సమ్మన్ లైక్ హూ ఈజ్ అ స్ప్లిట్ పర్సనాలిటీ, ఒక అపరిచితులు లాంటి క్యారెక్టర్ ఉంటే ఎలా ఉంటుంది అంటే వాడు హీఈస్ నాట్ కాన్షియస్. శంకర్ది వచ్చి హీస్ వర్క్ హిస్ ఫస్ట్ ఫిలిం వాజ్ విత్ మీ, కుదిరితే కప్ కాఫీ అయినా ప్రొడ్యూస్ చేశాను. అండ్ హీ వాస్ హ్యాడ్ ఆల్మోస్ట్ 30 days షూట్ ఉండేది. హీ డిడ్ అ హోల్ థింగ్. ద మూవీ డిడ్ డూ వెల్ అండ్ పాఠశాలలో వచ్చేసారు. కానీ ద రీజన్ ఐ టుక్ హిమ్ వాస్ ఐ సా జబర్దస్త్ చూసాను. ఐ మీన్ ఈస్ ఫినామినలీ సమ్మన్, he loses himself when he does that. He is one person, he is lost. I mean it is he has that innocence on that. The last character andi మూడు అయిపోయినాయి. The biggest difficulty was we had found 3 and ఇప్పుడు వీళ్ళు ముగ్గురికి తెలియదు వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది. We needed one of them as an audience, as part of it, who is witnessing this laugh. Is this right? వాట్ ఎవర్ దిస్ ఇస్ హ్యాపెనింగ్, ఈ ముగ్గురికి ఆయన కనపడదు వినపడదు, వీడి పిచ్చోడు దర్శకుడు మార్గదర్శకుడు కావాల్సి అని అంటారు సార్. యాజ్ అన్ దర్శకుడు మార్గదర్శకుడు. No, as an audience, he is the audience. He is the one who has to navigate through the thing. But I mean, it's an accidentally we found someone who has to be conscious. Kani adi it should be something. Everything is at stake for him. And appudu we thought about this someone who has a problem with his heart. అండ్ అతను డాక్టరు ఎక్స్ట్రీమ్ ఎమోషన్ జంప్ ఓవర్ అనేది చెప్తాడు అతనికి. ఎక్కువ భయపడితే భయం వస్తే నవ్వాలి, ఎక్కువ నవ్వు వస్తే భయపడాలి. ఫర్ హిమ్ ఇట్ ఈస్ హ్యూమన్ సర్వైవల్. ఇది కాకన్నా ఈ భయంతో పాటు వీళ్ళు ముగ్గురు చేసే అరాచకాలు చూసి ఆయన నవ్వకన్నా ఆపుకోవాలి. ఒకటి ఒక పక్క దయ్యం చూసినా భయపడకన్నా ఉండాలి. సో టు ఆన్సర్ యువర్ క్వశ్చన్, హూ ఇస్ ద హీరో, ఐ థింక్ మా ప్రకారం సార్ మీరే హీరో సార్. ఎందుకంటే మా నలుగురికి ఇందాక డిస్క్రైబ్ చేసిన విధానము మా నలుగురిని మేము సంతృప్తి పరిచారు. మీరు అందరికి స్టేజ్ లో శంకర్కి అందరికి మన ఒక్కొక్కరికి ద్రౌపదిని చూపిస్తూ తాప్సీకి ఒక ఐ థింక్ ద ఫస్ట్ పర్సన్ ఐ టోల్డ్ వాస్ తాప్సీకి. అండ్ ఆయన బాంబేలో ఉండింది చెప్పారు కదా అప్పుడు మనం నమ్మలేదు. అండ్ యాక్చువల్లీ ఆ అమ్మాయికి షీ వాస్ నాట్ యాక్టింగ్, షీ వాస్ నాట్ వెరీ పాపులర్ బ్యాక్ దెన్ వెన్ ఐ పిచ్ టు హర్. అంటే బాంబేలో ఇంకా పింక్ రాలేదు, నామ్ షబానా రాలేదు. షీ సెడ్ బాగుంది నేను చేస్తానండి. నేను ప్రొడ్యూసర్ వెతుక్కునే లోపల ఐ పింక్ అయిపోయింది, నేను ఇంకా బ్లూలోనే ఉన్నాను. సో బై ద టైం మరి మీరు కుదిరితే కప్పు కాదు ఇలాంటి అన్ని పాఠశాల ఇవన్నీ మీరు ప్రొడ్యూస్ చేశారు కదా సార్? పాఠశాల డైరెక్ట్ చేశారు. చేస్తారండి. కుదిరితే కప్పు కాఫీ అండ్ చేశారు కదా విలేజ్ లో వినాయకుడు ఫస్ట్ ఫిల్మ్. సచిన్ గారు కెమెరామెన్ ఉన్నాడు కదా, ఆయన డైరెక్టర్. నాకు క్రియేటివ్ గా ఆ సినిమాలతో నాకు సంబంధం లేదండి. నాట్ బికాస్ దే ఫెయిల్డ్, బట్ 3 సినిమాలు చేసి పోగొట్టుకున్న తర్వాత 4వ చేసే ధైర్యం లేక ఆపేశారు. నో, ఇట్స్ నాట్ దట్ అండి. బట్ it is accidental that I produced films. I never don't want to produce films. ప్రొడ్యూసర్ అనుకోలేదు కానీ అది ఏదో యాక్సిడెంటల్ గా అయ్యారు. Writing and directing takes a toll and I don't enjoy meeting people. Even the shoot is not something I enjoy a lot. So producing is something where it is about man management and I don't love it either. ఈ సినిమా తర్వాత మీరు ప్రొడ్యూస్ చేయకండి, డైరెక్షన్ చేయండి. There's nothing I never want to again. I never want to produce. డబ్బులు ఎలా ఖర్చు పెట్టాలి, డబ్బులు ఎలా ఖర్చు పెట్టాలి ఆయన ఏమన్నారు ఇప్పుడు అర్థమైందా? ఆయన డైరెక్ట్ చేసుకోవడం హ్యాపీగా డైరెక్ట్ చేసుకుందాం అనుకున్నా, ప్రొడ్యూస్ చేస్తే ఈ ప్రెషర్ ఉంటుంది పక్కన, అది డిస్టర్బెన్స్ అవుతుంది. ఆయన అదే ఫిక్స్ అయ్యారు. మళ్ళీ అదే చెప్తున్నా సార్. ఆర్టిస్ట్ వైపు నుంచి మీరు రాసుకున్న దానికి 50% ఎక్స్ట్రా ఇచ్చారు. అలాగే టెక్నీషియన్స్ వైపు వస్తే ప్రొడ్యూసర్ కావచ్చు, కెమెరామెన్, మిగతా వాళ్ళ గురించి కూడా మాకు తెలిసింది ఓన్లీ విజయ్ గారి గురించి, అనీష్ గురించి, వీళ్ళ గురించి మేము చూసాం, కళ్ళలో చూసాం. మిగతా వాళ్ళు ఇన్పుట్స్, మిగతా వాళ్ళ గురించి కూడా ఒకసారి చెప్తే. Sound and especially sound is one thing which I'm very proud of. The output is the sound part of it. A lot has went into it. It will the sound and the sound design, the score, it is really good. It is worth what the effort what went through. And in terms of this genre, whatever the work of sound will stand out for sure. The credit goes to K and Sachin Ani, the sound design guys. It was marked first genre, first time horror genre. So it was a lot of unlearning and learning, trying to see how the films, the sound design was made in other places, and trying to interpret it, learn it, and do it.
సరే మా నలుగురితో ఆగస్ట్ 18 వస్తున్నారు కదా, ఆ విషయం మీకు గట్టిగా ఆడిస్తున్నా అని చెప్పేసి బయలుదేరి. అవునండి. ఆనంద నాకన్నా బెటర్ ఎఫెక్టివ్గా మీరే చెప్తారు. Ananda Brahma is releasing on August 18th. I think as promised, it will be a laugh ride. And you have see the trailer, and if it convinces you that the story is unique and it's worth giving us your money and opportunity to and time, please do see the film and let us know. ఓకే, సినిమా రిలీజ్ తర్వాత మళ్ళీ ఇవన్నీ మాట్లాడుకునే నిజం అంటూ ఇంకోసారి మాట్లాడుకుందాం. బాయ్. Thank you. థ్యాంక్ యూ.